ఫ్రెండ్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందామండి. విన్నర్ వచ్చేసి మన కళ్యాణ్ అండ్ మన వాసంతి గారు అయ్యారండి. ఎందుకోసం వాళ్ళు చాలా బాగా గేమ్ ఆడారు, చాలా కష్టపడ్డారు. కొంచెం తన కోపం ఎక్కువ, వసంతి చాలా భరించింది, కానీ చాలా బాగా ఆడారు. దే ఆర్ డిజర్వ్డ్ ఫ్రమ్ ద విన్నర్. రన్నర్ వచ్చేసి నూకరాజు ఆసియా అండి. చాలా బాగా గేమ్స్ అనేది చాలా బాగా ఆడారు. ఓకే, రన్నర్ అప్ అంటే దే ఆర్ ఆల్సో డిజర్వ్డ్. విన్నర్కి అవ్వచ్చు, కానీ అవర్ పొజిషన్ వచ్చేసి మన మహేష్ అండ్ శాండ్రా గారు ఉన్నారు. వాళ్ళు వైట్ కార్డ్ నుంచి ఒకసారి ఎలిమినేట్ అయిపోయి వైట్ కార్డ్లో వచ్చేసి గిట్ట వాళ్ళు థర్డ్ పొజిషన్లో వచ్చారంటే వాళ్ళు గ్రేట్ అండి. ఎందుకోసం అంటే అందరు వాళ్ళకి చేత కాదు, గేమ్స్ ఆడనీకే రావు, మీరు ఇచ్చేసారు, అందరు చాలా ఇన్సల్ట్ చేశారు, కానీ వాళ్ళు థర్డ్ పొజిషన్కి వచ్చారంటే గ్రేటే. దే ఆర్ థర్డ్. అందరు ఫేవరెట్ మాస్టర్ గారు వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి. అతనైతే దేవుడా ఇంతగానో మరిచాడంటే షో మొత్తం అతని చుట్టే తిరిగిందండి. అసలు అతను గెలుస్తేనేమో మంచిది అంటాడు, గెలవపోతేనేమో అందరితో గొడవ. నాకు అలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ మాస్టర్ బాగానే ఆడారు, కానీ కొంచెం అగ్రెషన్ వల్ల తనకు పోయిందని అనుకుంటున్నాను. ఫోర్త్ పొజిషన్లో వచ్చాడు మాస్టర్ గారు. పొజిషన్ వచ్చేసి భాను గారు అండి. తను గిట చాలానే బాగా ఆడారు. నటరాజ్ మాస్టర్కి అలాగే వీళ్ళిద్దరు జోడీకి అసలు పడేది కాదు, చాలా గొడవలు ఆడారు. అందుకోసమని ఒకరు ఫోర్త్ పొజిషన్, ఒకరు ఫిఫ్త్ పొజిషన్, పక్కన బాగానే ఉన్నారు. అంతే అండి, ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష షో అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.